ఐయూఐ చేయించుకోమని మేడం మాకు ఒక ఫర్టిలిటీ సెంటర్ రిఫర్ చేశారు కదా! అక్కడికి వెళ్ళడం, అసలు ఆ ప్రొసీజర్ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు మాకైతే. సో, ఇంక మేడం చెప్పారు కదా అని చెప్పేసని ఒకసారి కలుద్దాం అని చెప్పేసని ఆ ఫర్టిలిటీ సెంటర్‌కైతే వెళ్ళామనమాట. ఆ ఫర్టిలిటీ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మనం వచ్చే ప్లేస్ కాదు అనిపిచ్చింది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు ఇచ్చే బిల్లులు కట్టాలంటే మన ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు. ₹500 కట్టి ఫస్ట్ ఓపీ అయితే తీసుకున్నాము. అక్కడ ఒక 2, 3 గంటలు వెయిటింగ్ చేసిన తర్వాత మా పేరైతే పిలిచారనమాట. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా పాత రిపోర్ట్స్, మా హైట్, వెయిట్ ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకున్న తర్వాత మాకు ఒక రికార్డ్ ప్రిపేర్ చేశారు. ఇంకా మేడం దగ్గరికి అయితే పంపించారనమాట. అంటే అందులో స్పెషలిస్ట్ ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి. ఆ మేడం అయితే మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూసారనమాట. స్కాన్ చేసి చూసి అంత నార్మల్ గానే ఉంది, కానీ ఎక్కడో ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా, సరే ఎంతకైనా మంచిది మీరు ఒకసారి ఐయూఐ చేయించుకోండి అన్నారు. ఐయూఐ అంటే ఏంటి, ఎలా చేస్తారని చెప్పేసి మొత్తం ప్రొసీజర్ అంతా కనుక్కున్నాం. ఐయూఐ ప్రాసెస్ కి ప్రొసీజర్ తో పాటు అమౌంట్ ఎంత అవుతుందో కూడా అడిగాము. అప్పుడైతే మాకు 20,000 అయితే ప్రొసీజర్ కి, మెడిసిన్ కి ఒక 10,000 అవుతుందని చెప్పారు. టోటల్గా మనకి 30,000 అయితే ఐయూఐ ప్రొసీజర్ అవుతుందన్నారు. ఇది 4 years బ్యాక్. ఇప్పుడెంత అవుతుందో నాకైతే తెలీదు. సరే ఆలోచించుకొని మళ్ళీ వస్తామని చెప్పేసని ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయటపడ్డాం మేము. ఎందుకనంటే మాకు ఆ ప్రొసీజర్ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఏదైతే అది అయ్యింది, ఇంకో 1 year అయినా సరే వెయిట్ చేద్దాం, కానీ న్యాచురల్ గానే ట్రై చేద్దాం, ఈ ఐయూఐలు ఐవీఎఫ్లు మనకు వద్దు అని చెప్పేసని ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.